కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను నల్గొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. స్పిరిట్ లో మద్యాన్ని కల్తీ చేసి వైన్స్ బార్లకు సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. 600 లీటర్ల స్పిరిట్, 660 లీటర్ల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దందాకు పాల్పడుతున్న నిందితులకు కొందరు వ్యాపారులు, బెల్ట్ షాప్ల నిర్వాహకులు సైతం సహకరిస్తున్నట్టు గుర్తించారు. నిందితులు కల్తీ మద్యం తయారీకి బ్రాండెడ్ కంపెనీలు ఎంచుకుంటున్నారు. ముందు వైన్స్ బార్ల నుంచి బ్లెండర్ స్ప్రైట్, టీచర్స్, బ్లాక్ లేబుల్, జానీ వాకర్, బ్లాక్ డాగ్ వంటి ఖరీదైన బాటిళ్లు సేకరిస్తున్నారు. వాటిలో కొంతమేర మద్యాన్ని తీసి ఆ ప్లేస్ ను కర్ణాటక నుంచి తెప్పించిన ఆర్డినరీ లిక్కర్ తో నింపేస్తున్నారు. కలర్ లో తేడా రాకుండా వాటర్, స్పిరిట్ మిక్స్ చేస్తున్నారు. బాటిలపై మూతల్ని తొలగించేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎక్స్పర్ట్స్ ను తీసుకొచ్చి పనిచేయిస్తున్నారు. కంపెనీ నుంచి వచ్చిన సీల్ అలాగే ఉన్నా లోపల మందు మాత్రం కల్తీ అవుతోంది. ఇలా తయారు చేసిన నకిలీ మద్యాన్ని చెండూరు, నాంపల్లి, మునుగోడు ప్రాంతాల్లోని వైన్స్, బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నట్టుగా తేలింది. కల్తీ మద్యం తయారీ వెనుక పెద్ద ప్లానే ఉన్నట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కల్తీ మద్యం తయారు చేస్తున్నట్టుగా సమాచారం. ఎన్నికల సమయంలో ఓటర్లను మభ్యపెట్టేందుకు డబ్బు, మద్యం ఎరగా వాడుతుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కల్తీ మద్యం తయారీ మొదలుపెట్టినట్టు సమాచారం.